స్కామ్ ఇప్పుడు ఎక్కడ చూసినా స్కామే. సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ఈ స్కామర్స్ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. అన్నీ తెలిసి చదువుకున్న వాళ్ళు ఓవైపు, వయసులో పెద్దవాళ్ళు ఇంకోవైపు స్కామర్స్ బారిన పడుతూ సర్వం కోల్పోతున్నారు. మన ఇంట్లో ఉన్న అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గర ఇప్పుడు దాదాపు సెల్ ఫోన్లు ఉంటున్నాయి. కాలక్షేపం కోసం పెద్దవాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎవరినైనా పిలవడానికి లేదా ఇంకే అవసరానికైనా ఇప్పుడు ఫోన్ అనేది పెద్దవాళ్ళు కూడా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడే అదే వాళ్ళను ప్రమాదంలోకి నెడుతోంది. తెలిసి తెలియక పెద్దవాళ్లంతా స్కామర్ల ఉచ్చులో పడుతున్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక వృద్ధ జంట ఉండేది. 83 ఏళ్ల డియాగో, 80 ఏళ్ల ఫ్లావియానా. వాళ్ళ జీవితం సంతోషంగా సాగుతోంది. కానీ ఒకరోజు వాళ్ళ ఫోన్ మోగింది. మీ పేరుతో ఒక సిమ్ కార్డ్ తీసుకున్నారు, అది చట్ట విరుద్ధమైన పనులకు వాడుతున్నారని ఒక వాయిస్ హెచ్చరించింది. అది మోసగాళ్ల ఉచ్చు. కానీ ఆ విషయం వృద్ధ దంపతులకు తెలియదు. ప్రతిరోజు వాళ్లను టార్గెట్ చేసి ఈ స్కామర్స్ డబ్బు పంపండి, లేకపోతే జైల్లో వేస్తామని బెదిరిస్తూ వచ్చారు. తాతయ్య, అమ్మమ్మ భయపడి స్నేహితుల దగ్గర అప్పులు తెచ్చి చిన్నగా ఉన్న బంగారం అమ్మి 50 లక్షల రూపాయలు పంపారు. కానీ ఆ స్కామర్లకు ఆశ చావలేదు సరికదా, ఇంకా పీడించారు. చివరికి వారి బాధ తట్టుకోలేక ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. మరో జంట తమ జీవితాంత సేవింగ్స్ ని కోల్పోయి ఆ బాధలో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాలు వృద్ధులతో మాట్లాడాలి, అలాగే వారిని ఆర్థిక వ్యవహారాలలో నెట్ బ్యాంకింగ్ వరకే పరిమితం చేయాలి అని నిపుణులు అంటున్నారు. పోతే ఏదీ తిరిగిరాదు. అందులో డబ్బు పోయిన తర్వాత ఆశలు వదులుకోవాల్సిందే. వృద్ధులపై సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ నివేదిక ప్రకారం 2020 నుంచి 2022 మధ్యలో వృద్ధులపై సైబర్ నేరాలు 86% పెరిగాయి. ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బు ఉంటుంది, కానీ డిజిటల్ మోసాలను గుర్తించే శక్తి ఉండదు. కొందరు ఆ వయసులోనే నేను మోసపోయాను అని చెప్పడానికి సిగ్గుపడతారు. మరికొందరు తమ ఫోన్ తీసేస్తారేమో అని భయపడతారు. ఒక తాతయ్య లక్షలు పోగొట్టుకున్నాడు. అయితే తనకు మోసం జరిగిందని ఇప్పటికీ నమ్మడం లేదు. స్కామర్స్, పోలీసులు వస్తారని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మామూలుగా స్కామర్లకు వృద్ధులు ఎందుకు సులభంగా మోసపోతారో తెలుసా? ఒంటరితనం, డిజిటల్ టెక్నాలజీపై అవగాహన లేకపోవడం, ఇంకా నేను తప్పు చేశాను అని చెప్పడానికి సిగ్గుపడడం, ఇలాంటివెన్నో. ఇవన్నీ స్కామర్లకు అవగాహన ఉండడం వల్ల వృద్ధులపై వలవేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్న సమయంలో వయసు పైబడిన వారికి కూడా డిజిటల్ లిటరసీ చాలా అవసరం. సైబర్ మోసాల గురించి కుటుంబ సభ్యులు వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. సక్షం సీనియర్ వంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ పెద్దలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. గెట్ సెటప్ అనే ప్లాట్ఫామ్ వృద్ధులకు సైబర్ సెక్యూరిటీ గురించి నేర్పిస్తోంది.